ఆ ఎన్నో రోజుల కళ, నా కళ నిజమైంది. నేను మీ బీ సింపుల్ శశి అండి. సో మీ బీ సింపుల్ శశి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, అది ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, యూట్యూబ్ శాలరీ అయితే నేను సాధించాను. సో ఈ రోజే వచ్చిందనమాట యూట్యూబ్ శాలరీ. ఎక్కడి వరకు, ఎన్ని రోజుల నా కళ, నా కష్టం రెండిటికి ప్రతిఫలం దక్కింది. సో నాకు పేరెంట్స్ చిన్నప్పటి నుండి లేరు. బాధపడుతున్న టైంలో దేవుడు ఎవరు లేకపోయినా నీకు నేనున్నాను అంటూ నాకైతే ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్, అంటే నేను ఎక్కువ బాధపడేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అనేది, ఫలానా వాళ్ళ పిల్లలు, ఫలానా వాళ్ళ ఇది అని ఒక బ్రాండ్ అనేది, ఒక స్టేటస్ అనేది ఉంటుంది. సో నాకు నా పెళ్లి అయిన తర్వాత నా హస్బెండ్ తరఫున వచ్చిన స్టేటస్ తప్పించి నాకంటూ ఏది లేదు. కానీ నేను అలా కాకుండా నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అని, అంటే నాకు ఒక స్టేటస్ అనేది ఉండాలి అనుకొని నేనైతే చాలా బాధపడేదాన్ని. నా స్టేటస్ కావాలి అనుకున్నాను కాబట్టి సో నేను యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సోషల్ మీడియా ప్రతిదీ, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అండ్ ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు. సో ప్రతి దానిలో ఒక 1 year అయితే నేను కష్టపడ్డాను. 1 year లో నేను అయితే ఇప్పుడు నాకు సక్సెస్ అనేది వచ్చిందనమాట. సో ఇంకా సక్సెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఏంటో, మీకు తెలుసు కాబట్టి అది ఏంటో. సో శాలరీ అన్నమాట, యూట్యూబ్ శాలరీ. సో ఎంత అని అయితే నేను మీకు చెప్పను, మీరే కనిపెట్టండి ఎంత వచ్చి ఉంటుంది అనేది. ఇలాగా చాలా మంది ఆడవాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అని అయితే వాళ్ళ కలల్ని అలా లోపల మైండ్ లో పెట్టేసుకొని అలా ఉంటున్నారు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండట్లేదు. సో లేడీస్ తలుచుకుంటే సాధించలేంది అనేది ఏది ఉండదు. కాకపోతే మ్యారీడ్ అయిన లేడీస్ కి కొంచెం సపోర్ట్ ఉండాలి. అంటే నాకైతే నా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ ఉందన్నమాట. సో కాబట్టి నేను సాధించగలిగాను ఇది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్క లేడీస్ కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు సాధించలేనిది ఏది ఉండదు. ప్రతి ఒక్క హస్బెండ్ వాళ్ళ వైఫ్లకి ఇలాగే సపోర్ట్ ఇస్తే లేడీస్ సాధించలేనిది ఏది ఉండదండి. సో నాకైతే మా ఇంట్లో నా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఏ వీడియో చేయాలి అన్నా, అసలు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ లొకేషన్కి వెళ్ళాలి, ఇక్కడ వీడియో తీయాలి అని నేను ఎంత ఆయన్ని ఏది అడిగినా కూడా ఆయన ఎప్పుడు కాదు అన్నారు. సో నాకు సపోర్ట్ చేశారు కాబట్టే నాకు ఇంట్లో సపోర్ట్ కూడా ఉంది కాబట్టే నేను సాధించగలిగాను. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ని సపోర్ట్ చేయండి తప్పకుండా. సో నేనైతే నాకు అసలు హ్యాపీనెస్ అయితే నేను అసలు సాధించలేనేమో అనుకున్నాను. ఎందుకంటే ఇంటికి ఒక ఇద్దరు ఉన్నారు, యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇద్దరు ఉంటున్నారు. ఇలాంటి ఇదిలో నేను సక్సెస్ అవ్వగలనా అని చెప్పేసి అయితే నాకు ఒక సందేహం ఉండేది. కానీ సక్సెస్ అవ్విన తర్వాత నాకు అర్థమైంది నేను సాధించాను అని. సో మీరు కూడా సాధించండి, మీ గోల్స్ ని రీచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇలాగే నేను ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని, ఇంకా పైకి ఎదగాలి అని చెప్పేసి మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. ఇంతటితో ఆగకూడదు మీ బీ సింపుల్ శశి. ఇంకా 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 స్టెప్ బై స్టెప్ నేను ఎదగాలి. సాధించాల్సింది చాలా ఉంది. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను. నాకు దానికి కష్టాలకి నేను కష్టపడిన ఇదికి ఇప్పుడు నాకు ఒక ప్రతిఫలం వచ్చింది. సో మీరు కూడా నా సక్సెస్ ని మీరు కూడా బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.